బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇంతమంది గెలవడానికి ప్రభుత్వ ఏర్పాటుకి షర్మిల గారు నేనే ఇండైరెక్ట్ గా రీజన్ అయ్యాను, నేను అక్కడ పోటీ చేయలేదు కాబట్టే ఓట్లు చీల్చకుండా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? పెద్ద మనసుతో ఆమె తప్పుకున్నారు ఇక్కడ నుంచి. వి అప్రిషియేట్ దాట్. అండ్ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఆమె భుజస్కంధాల పైన ఉంది. ఆంధ్రాలో అక్కడ కూడా మార్పు వస్తే బాగుంటుంది. సో అక్కడ కూడా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఎస్, జగన్ పోతారు. ఓకే, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? ఎవరన్నా రాని, జగన్ మస్ట్ గో. అది మాకు ముఖ్య లక్ష్యం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తారు అని అంటున్నారు. మీరు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉందా? లెటస్ సి ఎట్లా డెవలప్ అవుతుందో, ఎవరు ఎక్కడ కలుస్తారో. మీకు తెలియదు ఏముంది, దగ్గరికి వచ్చేటప్పుడు వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు. అదే అదే సామెత ఉంది కదా. కానీ ఇంతమంది కలిసినప్పుడు జగన్ గారికే బలం అయ్యే అవకాశం ఉందేమో, ప్రత్యర్థులంతా కలిస్తే. ఎందుకు, ఎలా బలపడతారు? ఇంతమంది కలిసి ఒకటయ్యి ఒక్కరినే చేస్తున్నారు ఆయన్ని అనే ఉద్దేశం సింపతి ప్రజల్లో ఎవరు లేదు. అడుక్కు తినే పరిస్థితి అందరూ అనుభవిస్తున్నారు. నథింగ్. ఎవరైనా సరే ఆయనలో నమ్మకం పోయింది అసలు మెయిన్. కాబట్టి ఆయన చెప్పే కథలన్నీ కథలే అనేది గ్రహించారు. కానీ మొన్న జరిగిన సభ చూసాము, 10 లక్షల పైగా వచ్చినటువంటి సభ, సిద్ధం సభకు. ఆ సభలో చాలా బాగా పబ్లిక్ రావడము, దాన్ని వాళ్ళు చాలా ఉత్సాహంగా తీసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్. పబ్లిక్ జనం రావటంలో ఒక ఫేమస్ ఫిల్మ్ స్టార్ ఉండేవారు, రాజ్ కుమార్ అని, హిందీ ఫిల్మ్స్ లో. ఆయన అనేవారు, జానీ జబ్ షహర్ మే సర్కస్ ఆతా హై, జబ్ భీ లోగ్ థాలియా బజాతే హై और सीटियां बजाते हैं. ఎన్ని సీట్లు టైం పాస్ కి అందరూ వస్తారు. అంతేనా? ఛానల్స్ చూసి చూసి బోర్ కొట్టేసి, అయినా వాళ్ళు అక్కడ ఈ సీసాలు ఆ ప్యాకెట్లు ఇస్తా ఉంటారు కాబట్టి చాలా మంది దానికోసం ఎగబడి వస్తారు. వచ్చినంత మా దగ్గర మా అప్పుడు స్థానిక మంత్రి పువాడాజీ ఓటుకు 5,000 రూపాయలు పంచాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జనాభా కనీసం వాళ్ళ దగ్గర దోసేసిన డబ్బులు వాళ్ళకి కాస్తన్నా తిరిగి వచ్చాయి. వాళ్ళందరూ డబ్బులు పంచారు, అందరి దగ్గర తీసుకున్నారు, ఓటేసే చోట వేసారు. కానీ కాంగ్రెస్ కూడా బాగా పంచిందని చెప్పి మీ డబ్బులు అయితే పట్టుకున్నారు. మా డబ్బులు ఎక్కడ పట్టుకున్నారండి బాబు? పట్టుకున్నంత వాళ్ళ డబ్బులే, మా డబ్బులు ఎక్కడ పట్టుకున్నారు? మా డబ్బులు లేనే లేవు. మాకు డబ్బులు సరిపోలేదు అసలు. ఇంకా డబ్బులు సరిపోలేదు మాకు. ఎలక్షన్ కి ఖర్చులకి సరిపోలేదు మాకు. వీఆర్ నాట్ రూలింగ్ పార్టీ కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మాకు? ఎవరో వాళ్ళు వీళ్ళు డొనేషన్లు ఇస్తేనే మేము గెలవగలిగాం. ఇప్పుడు ఏపీలో ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు జగన్? ఎక్స్పెక్టేషన్ ఎన్ని సీట్స్ అనేది నా డిపార్ట్మెంట్ కాదు, అది మీ డిపార్ట్మెంట్. అది చర్చించి వేదికపై మీరు మాట్లాడుకోవచ్చు. నేననేది జగన్ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అంతే పక్కా. ఇదైతే కాంగ్రెస్ ఏమన్నా బలోపేతం అయింది అనుకోవచ్చా? అవుతుంది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అండి, అయ్యింది ఆల్రెడీ. ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అందుకు షర్మిల గారి కారణం అనుకోవచ్చా? కాదా? అంతకు ముందు నుంచి మొదలెట్టాము, పునాదులు వేస్తూ మళ్ళీ పోయాము. అండ్ గత చరిత్ర కూడా ఉంది కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము అక్కడ చేసిన వర్క్స్, డెవలప్మెంట్, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీరు వారు. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హిస్టారిక్ వెయిట్ కూడా అక్కడ కాంగ్రెస్ది. కాబట్టి ఈసారి ఈ స్పందనలో మనం చెప్పలేము ఏది ఎటవుతుంది అనేది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసిన వాళ్ళు కానీ కరెక్ట్గా లేరు, వీళ్ళ అంతర్యంగా బీజేపీ అనే అనుమానం వచ్చిందో పబ్లిక్ లో, కాంగ్రెస్ దున్నుకొస్తుంది. సో ఇక్కడ ఇంపాక్ట్ కూడా అక్కడ పడే అవకాశం ఉందంటారు? ఎస్, చాలా. ప్రత్యేకంగా మా జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి, మాది బార్డర్. అవును. అండ్ మాకు చాలా క్రాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అక్కడ. మా ఎఫెక్ట్ వాళ్ళ మీద, వాళ్ళ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. ఇతర జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో అట్లా లేదు. ఖమ్మం ప్రత్యేకత అదే. లాట్ ఆఫ్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్. టీడీపీ, జనసేన, సరే కాసేపు బీజేపీని వదిలేద్దాము. ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ టీడీపీకి హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా? లెట్ us see, బికాజ్ ఆయన ఇమేజ్ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారిది, మరి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ అందరూ ఫిల్మ్ స్టార్స్ అంత ట్రాన్స్ఫర్స్ చేయగలుగుతారా లేదా అనేది మనం చెప్పలేము. ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. గతంలో మీరు అన్నారు ఆయన సీరియస్ పాలిటిషియన్ నేను అనుకోను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఇప్పుడు కొంచెం స్వరం మారిందా మీది? లేదా, ఆయన బిహేవియర్ మారింది కదా. ఆయన కొంచెం సోబర్ గా అయ్యి ఒక ఆలోచన విధానానికి వచ్చి ఒక స్టెప్ ఆయన వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి తేడా వచ్చినప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ కూడా మారుతుంది. ఓకే, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అవును, అఫ్ కోర్స్. ఆయన ఫస్ట్ టైం ఇట్లా కూర్చొని మాట్లాడి కలుద్దాము, ఒక ప్రత్యేక కీలక పాత్ర వహించి ఫోకస్డ్ గా హీఈస్ అపియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం నా దృష్టిలో. ఐఎమ్ నాట్ అ గ్రేట్ సినిమా ఇది కానీ, బట్ ఆయనకు ఉన్న ఇమేజ్ ఆయన ఎన్కాష్ చేసుకొని ఆయన పెంచుకోగలిగితే
it will be good for him also in future. మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు క్లీన్ పాలిటిక్స్ చేస్తాము, ఎక్కడ అసలు డబ్బులతో సంబంధం లేనటువంటి పాలిటిక్స్ చేస్తాము. గతంలో మనం చూసాం జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే థీమ్తో వచ్చారు. మళ్ళీ సేమ్ అదే వీటితోటి జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కన్స్ట్రైన్డ్, అంటే చాలా మంచి పాలిటిక్స్, మంచి విషయాలను మంచి ఎజెండాలతోటి వస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఏమంటారు? ఏమండి, ఇది కొత్త కాదు. అందరికంటే ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన క్లీన్ పాలిటిక్స్ నందమూరి తారక రామారావు గారు. ఆఫ్ కోర్స్ ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళకి విలువ ఇచ్చి కులం మతం సంబంధం లేకుండా ఆయనతో అంతమంది ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ వరకు నడుస్తూ ఉంది. దాంట్లో అవకతవకలు జరిగాయి, కొంచెం ఐడియలిజం తగ్గిందని కూడా మనం అనుకోవచ్చు. కానీ వేసిన పునాదులు, ఏ ఆలోచన అనామకులు, మేమంతా అనామకులే ఆ రోజుల్లో. అసలు మా మొహాలు ఎవరో ఎవరికి తెలియదు. అటువంటి వాళ్ళు జిల్లా Politics కూడా మీరు కొత్త సరికొత్త వాళ్ళు వచ్చారు, క్లీన్ స్లేట్. సో ఆల్రెడీ అట్లాంటి ఫౌండేషన్ వేసి ఒక పార్టీ ఏర్పాటు చేయటం, అదే విధంగా రాష్ట్ర బౌండరీస్ లో ఆగకుండా ఆయన దేశ బౌండరీస్ లోకి వెళ్ళి ఆ రోజుల్లో దేవీలాల్ గారి కోసం ప్రచారం చేయటం, కోalition ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ అనేది ఆయన ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనం విట్నెస్ టు హిస్టరీ. వీ హ్యావ్ సీన్ ఇట్లా జరగగలుగుతుంది, చేయగలుగుతాము అనేది. అది ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది ముందుకొచ్చి మేము కొత్త ఇది పెడతామంటే ఇట్స్ వెరీ గుడ్, అవసరం కూడా. ఇవాళ రోజు యూత్ అంతా కూడా ఐడియలిజంతో వస్తారు. కరెక్ట్. నేను కాలేజీ రోజుల్లో నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తానని అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్ అది యూత్కే వస్తుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఆ బర్నింగ్, ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు చూడండి, అది ఉండేది యూత్ కి. కాబట్టి వాళ్ళ ఐడియలిజం చెదరకుండా చెడకుండా ఈ దేశ సేవ గురించి మనం ఆలోచించి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసి దాంట్లో క్లీన్ పాలిటిక్స్ అనేది తీసుకొస్తే ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్ దట్ ఈ మార్పు రావాలి. లేకపోతే డబ్బులే ప్రధానం, ఎంతమందో అమాయకులు మిగిలిపోవటం, ఎలక్షన్లో వాళ్ళకి స్థానం లేకుండా పోవటం. అవును. ఫస్ట్ సవాల్ పార్టీలు అడగటం, నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకుంటావు అని. రాజ్యాంగం హక్కులు కేటాయించినప్పుడు ఈ మూటలు ఎవరు మాట్లాడలేదు. సో దట్ ఈస్ డిసప్పాయింటింగ్. ఇంత కమర్షియల్ అయిపోయి రాజకీయాలు ఇట్లా మారిపోయినాయి. కానీ అప్పుడప్పుడు ఇంత కారు చీకట్లో కూడా ఒక దీపం అనేది వెలుగుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉద్యోగం తీసుకొని టికెట్ ఇవ్వటం, ప్రజలందరూ కూడా దీంట్లో వచ్చి ఆయనకు ఓటేయటం. కానీ పైసా లేనివాడు, నిరుపేద క్యాండిడేట్, వాళ్ళు ఇందిరం ఇచ్చిన గృహాల్లోనూ దేంట్లోనూ బతుకుతున్నారు. ఆ విధంగా వచ్చి ఎంత స్మార్ట్ బాయ్, ఆ అబ్బాయి ఫేస్ మీద ఎంత తేజస్సు. నిజంగా అది చూస్తే మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది. అని ఇటువంటి ఎగ్జాంపుల్స్ అవసరం సమాజంలో. ఇవాల్టి రాజకీయాల్లో మోస్ట్ కరప్ట్, డర్టీ, ఈ హార్స్ ట్రేడింగ్, వారు ఇటు రావటం వీళ్ళు అటుపోవటం, ఈ దరిద్రం అంతా చూసాము. ఒక డర్టీ లెవెల్కి దిగిపోయాం అందరం కూడా. అటువంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు వచ్చి నిలబడగలిగారు, ఎదుర్కోగలిగారు, ఓట్లు సాధించగలిగారు, గెలిచారు అంటే ఎంత హోప్ అది. మా అందరికి కూడా ఇన్స్పిరేషన్, మాకు కూడా మీరే అందరికి ఇన్స్పిరేషన్. అంటే అన్ని ఏంటబ్బా నేను ఒక నిష్ఠూరంగా మనం ఫీల్ అయినప్పుడు ఇలాంటి రే ఆఫ్ హోప్స్ వస్తారు. సో ఇట్లా వచ్చి వాళ్ళు గెలిస్తే సామాన్యుడు ఇవాళ అనుకుంటాడు, ఎర్మబుజ్జు గెలవంగాలేని నేను గెలవలేనా అని ఆశిస్తారు. దట్ ఈస్ డెమోక్రసీ. అది ఉండాలి, ఆ ఆశ అనేది బతికే ఉండాలి. ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. పార్లమెంట్ సభల్లో కూడా ఏలుముద్ర ఇంకా వేస్తారు. ఏలుముద్ర అన్నా స్ట్రోక్ సంతకం అన్నా అని పెడతారు. కొత్తల్లో తెలియకుండా అమాయకంగా మేమంతా హేళన చేసేవాళ్ళం. ఏలుముద్ర ఎందుకు అబ్బా, పార్లమెంట్కి వచ్చినప్పుడు కనీస చదువు ఉండాలని. కానీ నో, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనుకున్న దాంట్లో చదువే ప్రధానం కాదు, ఇట్స్ అ కన్వీనియన్స్. కానీ ఊహించుకోవడానికి, దేశం కోసం కోరడానికి, ఒక సేవ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్. నీకు మనసు ఉండాలా, మనిషిగా నువ్వు ఉండాలా, రాజ్యాంగాన్ని పాటించాలా. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు రాజకీయాల్లోకి. చాలా మంది అమాయకంగా ఆడపిల్లలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం నేను పాలిటిక్స్లోకి జాయిన్ అవ్వదలుచుకున్నా, వాట్ షుడ్ ఐ డూ, ఎట్లా చేయాలి. నువ్వు ఏ పర్మిషన్ అక్కర్లేదు, యూ డోంట్ నీడ్ మై బ్లెస్సింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఈ దేశం నాది అని చెప్పి నువ్వు ఆ ధీమాలో నువ్వు దిగితే, నువ్వు చేసుకుంటూ పోతే పనులు ఆటోమేటిక్ ప్రభుత్వాలు నీ దగ్గరికి వస్తాయి. బుజ్జు ఈజ్ అ
ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇవాళ. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి రాజ్యాంగ హక్కులతో ఏ స్థాయికి కూడా చేరగలుగుతాడని నిరూపించుకునే విధానం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.